ఇప్పుడు ఆ ల్యాండ్ ఏంటంటే సొంత భవనం కాకుండా అప్పు భవనం నిర్మించారు, అది పెట్టారు. కానీ ఇప్పుడు అది మార్చారు గంటపేట సైడ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన హాస్టల్ 2013లో ఆనాటి ప్రభుత్వము జూనియర్ కాలేజీలు బడుగు బలహీన జూనియర్ కాలేజీ పిల్లకాయల కోసం హాస్టల్ను నిర్మించింది. కానీ అది ప్రైవేట్ భవనంలో నడుస్తుంది. ఆనాటి నుంచి 2013 నుంచి 2025 వరకు హాస్టల్ పిల్లకాయలు ప్రైవేట్ భవనంలో ఇబ్బందులు గురవుతున్నారు. దీనిపై మన స్థానిక ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. బీసీ ఐక్యత భవన్ తరపు నుంచి ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించి మన సొంత భవనం నిర్మిస్తాననేసి హామీ ఇచ్చున్నారు. 2013 ఆనాటి ప్రభుత్వము అద్దె భవనాలు నిర్మించడం వలన బడుగు బలహీన వర్గాల కాలేజీ పిల్లకాయలు బల ఇబ్బందులు గురవుతున్నారు. సరైన అద్దె హాస్టల్ అయిన వలన ప్రైవేట్ హాస్టల్లోనే వర్షానికి చలికి ఇబ్బంది గురవుతున్నారు. మన కావలపట్నంలో ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్లు అనేక ఉన్నా కూడా ప్రభుత్వం నుండి అనుమతి రానడం వల్ల పర్మిట్ భవనం నిర్మించడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైనా అధికారులు స్పందించి మన కోపేట కాలంలో ఉన్న అద్దె భవనం కురుస్తున్న వలన మళ్ళీ దాన్ని 2025కి మళ్ళీ జంతాపేట నార్త్లో